హరి ఓం ఎవ్రీవన్. ఇవాళ సంకటారణ చవితి. ఈరోజు ఈ శ్లోకం చదువుకుంటే చాలా చాలా బాగుంటుంది. నా వినాయకుడికి పరోటాలు చేస్తున్నాను. టిఫిన్ పెట్టి స్వామికి మనలో ఉన్న వినాయకుడికి చపాతీ. ఇది ఏం చపాతీ చెప్పండి? మెంతి చపాతీ. ఇది దేవుడికి కొంచెం పంచదార వేసి నైవేద్యం పెట్టి ఈ శ్లోకం చదివి తినేస్తాను. వినాయక హరి ఓం ఎవ్రీవన్. ప్రణమ్య సంకటహరణ గణేశ సంకటహరణ శ్లోకం అన్నమాట. ఇది ఎవరు? నారద మహర్షి చెప్పింది మాట. ప్రణమ్య శిరసాదేవం గౌరీపుత్రం వినాయకం భక్తవాసం స్మరే నిత్యం ఆయు ఆరోగ్య సిద్ధతే. ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తవాసం స్మరే నిత్యం ఆయు ఆరోగ్య ఐశ్వర్య సిద్ధతే. అంటే దీని అర్థం ఏంటంటే, నారద మహర్షి సరే ఎంత బాగా చెప్పారు, అందుకే వాళ్ళు మహర్షులు అయ్యారు. ఎప్పుడు వాళ్ళ కోసం వాళ్ళు చెప్పరు, భక్తులందరి కోసం చెప్తారు. మీకు నమస్కరిస్తున్నాను, తలకాయ ఉంచి శిరము ఉంచి, నా భక్తులందరికీ, మీ భక్తులందరికీ ఆయు ఆరోగ్యం ఐశ్వర్యం సంపద ఇచ్చి వాళ్ళని రక్షించండి స్వామి. మనకు ఆరోగ్యం కావాలి. దేవుణ్ణి నమస్కారం పెట్టాలంటే 2 చేతులు కలవాలంటే ఆరోగ్యం కావాలి. తర్వాత ఆరోగ్యం ఒక్కటే ఉంటేనా స్వామికి ఏదైనా పెట్టాలంటే, పండు పెట్టాలంటే ఓ 10 రూపాయలు కావాలి. 10 రూపాయలు పెడితే కానీ అరటిపండ్లు రావు. 2 అరటిపండ్లు కావాలంటే 10 రూపాయలు కావాలి. అరటిపండు ఏం పెట్టపోయినా జలం ఇచ్చినా ఆయన సంతోషపడతాడు. కానీ మనకు అనిపిస్తుంది కదా స్వామికి అరటిపండు పెట్టాలని. బెల్లం చాగంటి వారైతే చెప్పారు, పళ్ళు ఫస్ట్ ఇదండి కొబ్బరి బోండం పెడితే పూర్ణ ఫలితం వస్తుంది. అదే కొబ్బరికాయ. ఇప్పుడు నేను కొబ్బరికాయ కొట్టే శక్తి లేదు కాబట్టి, శక్తి లేదంటే కొబ్బరికాయ కొట్టి పడేయకూడదు కదా. మన కొబ్బరికాయ కొట్టి మిక్సీ చేసి ప్రసాదం ఏదో నలుగురికి పంచి సగం నేను తిన్నాను. అలా కొట్టాలంటే బలవంతా ఉపయోగించి కొట్టాల్సి వచ్చింది. బలం ఉన్నవాళ్ళు కొబ్బరికాయ కొడతారు. నాలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, కొబ్బరి బోండం నీళ్ళు ఉంటాయి కదా, ఆ కొబ్బరి బోండం తెచ్చి స్వామికి కొంచెం నీళ్లు పోసి, అది అభిషేకం, నీళ్ళు కాదు అభిషేకం, స్వామికి ఇలా చిలకరించి స్వామికి చూపించి నేను తాగేస్తాను. మనలో ఉన్న వినాయకుడు తాగుతాడు అన్నమాట. అది సంగతి. ఇదేంటి ఏదో చెప్పాలనుకున్నాను, ఏదో చెప్పాను. కానీ అందరి మటుకు ఇది చదవండి అమ్మా, లేకపోతే టీవీలో వస్తుంది కదా వినండి. బెల్లం నైవేద్యం పెట్టండి, స్వామికి బెల్లం ఇష్టం. పండ్ల కంటే బెల్లంలో చాగంటి వారు చెప్పారు, బెల్లంలో ఎంగిలి ఉండదుట, అందుకని బెల్లం పెట్టాలి. అరటిపండు శక్తి ఉన్నవాడు అరటిపండు, కొబ్బరికాయ శక్తి ఉన్నవాడు శక్తి, ఏ లేకపోయినా చిన్న బెల్లం ముక్క పెట్టినా స్వామికి ఆనందం. తర్వాత గరిక, అమ్మూనే గరిక అంటే ఎంత ఇష్టం. మరి గరిక వంశాభివృద్ధి చేస్తుంది. మంగళవారం నాడు గరిక పెడితే వారం రోజులు మన బాధ్యత వినాయకుడే వహిస్తాడట. అది మునులు చెప్పారు, నేను చెప్పిన మాటలు కాదు. అవి మునులు చెప్పిన, వ్యాస మహర్షి ఎవరు ముని చెప్పారట. ఆ కథలు వేస్తారు కదా చవితి రోజు పుస్తకంలో, భక్తి పుస్తకంలో, అవన్నీ చదివాను, గుర్తున్నంత వరకు చెప్పాను అనమాట. సరే, ఇవాళ నేను ఇది చెప్తాను. అందరూ చదవండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చినా నచ్చపోయినా నా వినాయకుడి కోసం. ఓకే. ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం
భక్తవాసం స్మరే నిత్యం ఆయు ఆరోగ్య సిద్ధయే. ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవత్రం చతుర్థకం లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకం మోంజీకృష్ణయోధరం నాగయజ్ఞోపవేతనం బాలేంద్ర సకలం మౌళి వందేహం గణనాయకం చిత్రరత్న విచిత్రాంగం చిత్రమాలా విభూషితం కామరూపధరం దేవం వందేహం గణనాయకం గజవత్రం సురశ్రేష్టం కర్ణచామరభూషితం పాశాంకుశధరం దేవం వందేహం గణనాయకం మూషికోత్తమారుహ్య దేవాసురమా. స్వామి వినాయక వాడు ఒకటి కలుపుతున్నాను. అంత మీరు చెప్పిందేగా, అంత మీ స్మరణే. నామస్మరణ ధన్యోపాయం అంటారు కదా. ఓం గం గం గణపతియే నమః, ఓం గం గం గణపతియే నమః, ఓం గం గం గణపతియే నమః, ఓం గం గం గణపతియే నమః. 4 సార్లు గం గం గణపతియే అనుకోండి అమ్మ. ఇవాళ సరిగా రాలేదు శ్లోకం. ఒక పని చేస్తే ఒక పని చేయలేకపోతున్నాను. 72 ఏళ్ళు కదా, తప్పులుండే మన్నించండి. ఏ పని చేస్తున్నా నామస్మరణ మనకు మాన్ను. అది వారు కూడా చెప్పారు కదా, వారి పేరేంటి, గరికపాటి వారు అనుకుంటే చాలు, నాకు గరికే గుర్తుకొస్తుంది. స్వామి వినాయక తప్పులుంటే మన్నించండి స్వామి, అన్నీ తప్పులు చేస్తున్నాను, మీకు పరోటాలు చేస్తూ చదువుతున్నాను కాబట్టి నా తప్పులు మన్నిస్తారని భావిస్తాను. వినాయక ఉంటా. మీ శ్రీదేవి. లైక్ అండ్ షేర్.